దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఈ లోకంలో ఆయన సమస్తమును సృజించిన దేవాతి దేవుడైనప్పటికీ మనుషులు ఎవరికి తోచినట్లు వాళ్ళు, ఎవరికి దేవతలు వారివి అని ఎంతో భయంకరంగా చెడుతనముతో చెడుతనాన్ని దైవంగా ఆరాధిస్తున్న ప్రజలతో నిజమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించవలసిన ఈ లోకమందు మన యొక్క జీవితాలకు ఆధారాన్ని, ఆశ్రయాన్ని కలిగించిన ప్రభు యొక్క కృపకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క రాజ్యము, ఆయన యొక్క ఘనత, మహిమ, ప్రభావములు సమస్తమును ఆయన యొక్క ఉద్దేశము చొప్పున ఆయన ఏర్పాటు చేస్తే, మనుషులు కట్టిన కథలు, వాళ్ళు కల్పించిన కట్టు కథలకు వాటిని దైవములుగా ఆరాధించే ఈ యొక్క లోకమందు నిజమైన క్రైస్తవ జీవితాన్ని అంతం వరకు కొనసాగించుట చాలా కష్టతరమైంది. అయితే ప్రభు చెప్పినట్లు నా కృపలో ఎవరు ఉంటే వారు మాత్రమే నా దగ్గరకు వస్తారని చెప్పినట్లుగానే దేవుని యొక్క మహాకృప కనికరం ఉన్నవారు మాత్రము ఆయన రాజ్యం కొరకు సిద్ధపడతారు అనే సత్యాన్ని లేఖనాల్లో రాశాడు. అయితే తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క ఘనతను, ఆయన గొప్పతనాన్ని లేఖనాల్లో మనం చదువుకుందాం. ఎందుకంటే మన విశ్వాస జీవితంలో రాబోయే దినాలు వాళ్ళు ఎంత భయంకరంగా మతోన్మాదంతో విచ్చలవిడిగా విరజిమ్ముకుంటున్నారు. అయినప్పటికీ దేనిలోనూ చలనము లేని క్రైస్తవ జీవితాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే లేఖనాల్లో కూడా ప్రభువు చెప్తాడు, ఆయన చలనము లేని ఒక శ్రేష్టమైన సంఘమును స్థాపించాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఒక నది కలదు. కీర్తనల గ్రంథం 46వ కీర్తనలో, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణపు సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు అని చెప్పాడు. అనగా మనము చలనము లేని దైవ శక్తిని సంపాదించుకొని ప్రభువునందు నూతనపరచబడే జీవిత విధానాన్ని దాన్ని సాధన చేద్దాం. దేవుని యొక్క కృపతో నేటి దినం మనం చూడండి, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 28 వచనం నుండి 31 వరకు చదువుదాం. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరతురు అని పరిశుద్ధ లేఖనములలో చక్కగా ఎవరు ఏమి చేస్తారో వాటిని రాజ్యము యెహోవాదని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క భాగంలో మనము ఒక 5 పాయింట్స్ని చూడాలి. మొదటిగా 28వ వచనంలో చూడండి, రాజ్యము యెహోవాదే అని, అన్యజనులలో ఏలువాడు ఆయనే. రెండవది, భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు అని చెప్పాడు. మూడవది, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. నాలుగవది, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు అని చెప్పాడు. ఇక ఐదవది, వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరతురు అని లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క సన్నిధిలో మొదటిగా ఈ భాగంలో రాజ్యము యెహోవాదే అన్నాడు. కనుక ఈ యొక్క రాజ్యము యెహోవాది కనుక ఆ రాజ్యమునకు సంబంధించిన వారు, అసలు ఆ రాజు ఆయన తన యొక్క ప్రజలకు ఏ విధమైన నిరీక్షణతో కూడిన సత్యమైన
భాషను వినిపిస్తూ ఉన్నాడో దయచేసి మనం లేఖనాల్లో నుండి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం మనకు దేవుడు ఆధారంగా ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథం మనకు ప్రాణాధారము సోదరులారా. ఈ గ్రంథము ప్రతి హృదయములో కూడా మరి చాలా చాలా రూపాంతరము చేయుటకు శక్తివంతమైనది. కానీ అనేకులు ఆ సంగతిని ఎరుగక వారు తమ స్వనాశనము కొరకు లేఖనాలను చాలా చాలా అపార్థం చేసేవాళ్ళు ఉన్నారు. లేఖనాలను దూషించేవాళ్ళు, గ్రంథాన్ని కూడా దూషించే వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. అయితే ఎవరికి దేవుడు ఏది అనుగ్రహిస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవలసిందే. ఈ సృష్టిలో ప్రభు ప్రతి వస్తువు దాని పని కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. కానీ నాశన దినమునకు భక్తిహీనులను కూడా ఏర్పాటు చేశాడు కనుక ఆయన కార్యములు గంభీరమైనవి, జరుగుతూ వెళతాయి. ఎవరి యొక్క క్రియలు వారి వెంట వెళతాయి. అయితే మనం సంపాదించుకోవాల్సింది మన ఆత్మ రక్షణ పొంది మన ఆత్మ నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకునే చక్కని పద్ధతిని సంపాదించుకోవాలి. మనకు శక్తి కొలది ప్రయాసపడి కొందరికైనా సత్యాన్ని తెలియచేయాలి. అంతకంటే ఈ లోకంలో మనకేం పని లేదు సోదరులారా. మనం ఈ లోకంలో తల్లి గర్భంలో ఒంటరిగా వచ్చాం, తిరిగి ఒంటరిగా వెళ్ళిపోతాం. ఎవ్వరూ ఎక్కడ ఒక్కరైనా సరే ఇంతవరకు సృష్టి నుంచి చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు కదా. కాబట్టి ఇదంతా ఒక భ్రాంతి, ఒక భ్రమ, ఒక కళ లాంటిది. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని మన జీవితం గురించి మనం చేయవలసినది ప్రభువు మనకు అప్పగించిన దాన్ని గమనించి ముందుకు సాగిపోదాం. మొదటిగా రాజ్యము యెహోవాదే అనే అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్పాడు. ఆకాశములను సృష్టించిన సృష్టికర్త యెహోవా. ఆకాశములు అంటే మనము ఆకాశము భూమి అనుకుంటాం, కానీ ఆకాశములు ఉన్నాయి. ఆకాశము, పరమాకాశము, మధ్యాకాశము, ఇంకా మూడవ ఆకాశం అని కూడాను లేఖనాల్లో మనం చూడగలం. కనుక దేవుని యొక్క లేఖనాల్లో ఆకాశములు సృజించినవాడు యెహోవాయే. ఆయన తప్ప దేవుడు ఇంకా ఎవరు కూడా లేరు అనే సత్యాన్ని గమనించండి. ఆయన భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, కానీ నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను అని ప్రభువైన దేవుడు సృష్టికర్త, మన తండ్రి సృష్టికర్త తెలియచేస్తూ ఉన్న సంగతి. అయితే మరి యొక్క అనుభవంలో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 24వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమియు దాని సంపూర్ణతయు, లోకము అనగా ఈ లోకం గురించి చెప్తున్నాడు సోదరులారా. లోకమును దాని నివాసులను యెహోవావే. ఏ ఒక్కరూ కూడాను మరి దేనికి చెందిన వారు కారు అనే సత్యాన్ని గమనించండి. మొత్తం సృష్టికర్త అయిన దేవాతి దేవుడైన యెహోవావే. లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ఈ లోకమును సముద్రముల మీద దానికి పునాది వేసి ఆ విధంగానే భూమి అనగా దేవుని యొక్క ప్రజలు సముద్రము అనగా భక్తిహీనులు వారిని కూడా పునాదులు కలిగిన ఒక చక్కని శ్రేష్టమైన నివాస స్థలమును కలిగి ఉండేలాగున ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని మాటలన్నీ గూఢార్థముతో ఉంటాయి సోదరులారా. లోకం అనగానే లోకం అనుకుంటాం, భూమి అనగానే ఇదిగో మనం నివసిస్తున్నాం భూమి అనుకుంటున్నాం. ఆకాశం అంటే మనం పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది అనుకుంటున్నాం, కానీ ఆకాశములు, భూమి ప్రతి మాటకు కూడా దేవుడు చాలా చక్కని భావాలను ఇచ్చాడు. ఆకాశము అనేది ఆలయము, భూమి అను దేవుని యొక్క ప్రజలు. ఇక
సముద్రము అనగా భక్తిహీనులు. అంతేకాదు ఈ ప్రవాహ జలముల మీద ఆ యొక్క భూమిని స్థిరపరచాడు ప్రభు అయిన తండ్రి. అయితే వాటి యొక్క పనిని వాటికి నిర్ణయించిన విధానంగానే సమస్తము జరిగించువాడు కూడా ప్రభు అయిన దేవుడే, సృష్టికర్త అని లేఖనాలలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక మరి మూడవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 89వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. ఆకాశము నీదే, భూమి నీదే. చూడండి, ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి అన్నాడు భక్తుడు. ఆకాశము నీదే, భూమి కూడా నీదే, లోకమును దాని పరిపూర్ణత సమస్తము నీవే స్థాపించితివి. లోకం ఎవరిదండి? ఆకాశం ఎవరిది? భూమి ఎవరిది? ఈ ప్రశ్నలకు నిజంగా కుట్ర మనుషుల్లాగా అనేకమైన కుయుక్తిపరుడైన అపవాది వాడి యొక్క సంతానము లోకములో విస్తరించిపోవుట చేత అపవాది సంబంధులు అనేకులు విస్తారముగా ఉన్నందున చాలా భయంకరమైన వక్రీకరణలతో సృష్టికి వేరే అర్థాలు చెప్తున్నారు. అందుకే ఈ భాగాన్ని తండ్రి అయిన దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. ఈ సృష్టికర్త ఆయన, అసలు ఈ సృష్టిలో ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన సృజించినవేంటి, ఈ సృష్టిలో ఉన్న ఈ లోకములో ఉన్నదంతా కూడా ఎవరిది అనే విషయాలను మనము స్పష్టంగా తెలుసుకోవటానికి తండ్రి అయిన దేవుడు ఈ లేఖనములు మన యొద్దకు తీసుకుని వచ్చాడు. అయితే ఇదే సందర్భంలోనే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభువు తెలియచేసిన సంగతులను మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. జాగ్రత్తగా చూడండి, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన బలము చేత భూమిని సృష్టించాడు. ప్రభు అయిన దేవుని యొక్క మాట స్థిరమైనది సోదరులారా, ముద్రించబడినవి. ఏదో మనుషులు చెప్పుకునే మాటలు కావు. లేకపోయినట్లయితే ఈ లోకంలో ఎవరెవరు మేధావులు వ్రాసుకున్న కథలు, కట్టుకథలను దైవముగా ఆరాధించే బోటకపు భక్తి కాదు. పరిశుద్ధ గ్రంథము సోదరులారా, పరలోకములో నుండి తండ్రి యొక్క దేవుని వాక్కు. జ్ఞాపకం పెట్టుకునండి, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటే చాలా రహస్యమైన మాట. ఆదియందు ఆయన ఎలాగ సృజించాడు భూమి ఆకాశములను అంటే, తన ఆలయమును తన ప్రజలను దృష్టించి ఆయన ఈ సృష్టిని ప్రారంభించెను అనే సత్యాన్ని దయచేసి మీరు గమనించాలి. ఈ లేఖనములలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే సృష్టికర్త దేవుని ఆరాధించుట మానివేసి ఆయన సృష్టించిన సృష్టిలో వాటిని దైవములుగా ఆరాధించేవారు ఎందరెందరో ఉన్నారు. అంతేకాదు వీళ్ళంతా ఒక ప్రత్యేకమైన దేవతలను తయారు చేసుకొని ఆది నుండి కూడా వస్తుంది సోదరులారా. ఇది ఈవేళ క్రొత్తగా వచ్చిన పరిస్థితులేం కాదు. ఆది నుండి ఐగుప్తీలు, లేకుంటే మీరు పాఠ్య పుస్తకాల్లో కొంచెం మరి పాత కాలంలో చక్కగా ఈజిప్టు, నైలు నది దాని గురించిన వివరణ, లేకపోయినట్లయితే బాబేలు గురించిన వివరణ కూడాను ఆ యొక్క సోషల్ స్టడీస్లో ఉండేవి. అంటే దీన్నంతటిని ఎప్పటి నుంచో పుస్తకాల్లో వ్రాస్తూ వచ్చినప్పటికీ వీళ్ళంతా వారి యొక్క నాగరికత, నైలు నది నాగరికత అనేది ఉండే పిరమిడ్స్ గురించి కూడాను ఎప్పుడో చదువుకున్నాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో దయచేసి మీరు ఆలోచన చేసినట్లయితే వీటికి ఆది నుండి ఈ లోకంలో ఏదైనా తోటలోనే ప్రభు అయిన తండ్రి తాను సృజించిన వారిని పెట్టి వీరిని పరీక్షించడానికి కుయుక్తి కలిగిన సర్పాన్ని పంపించాడు. ఎప్పుడైతే ఏదైనా తోటలోకి సర్పం వెళ్ళిందో
ఆనాటి నుంచి సర్పము కూడా సకల విధములైన కుయుక్తులతో సర్వలోకమును చుట్టేసుకొని అది ఏ మనుషులు చంపితే చచ్చిపోయే సర్పం కాదు, అది ప్రభువే దాన్ని పంపించాడు, ప్రభువే దాన్ని చివరికి చంపేస్తాడు. యుగ సమాప్తిలో సమస్తమైన తీర్పులు జరిగిన నాడు ఈ ఆది సర్పమైన మహాఘట సర్పాన్ని ప్రభువే దాన్ని చంపేస్తాడు సోదరులారా. కనుక ఈ మధ్యలో ఈ యుగములు తరములుగా విభాగించి ఈ యుగములలో తరములలో కూడా దేవుడు తన యొక్క కార్యములను తన ప్రజలకు బయలుపరుస్తూ వారిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి వారి కొరకు ఒక శ్రేష్టమైన పట్టణాన్ని కట్టి ఆ పట్టణానికి వారసులుగా చేయటానికి సృష్టికర్త దేవతి దేవుని యొక్క సంకల్పమును నానా విధములుగా తన అపోస్తుల ద్వారా ప్రవక్తల ద్వారా తెలియచేస్తూ వచ్చాడు తండ్రి అయిన దేవుడు. వాటిని అందుకోవటానికి అనగా వాటిని విని విశ్వసించి వాటి యందు లక్ష్యం ఉంచటానికి ఆయన కృప ఉన్నవారికే దాన్ని మరి అద్భుతముగా అనుగ్రహించినట్లుగా కూడా దేవుని లేఖనాల్లో మనం చూడగలం. అయితే ప్రభు యొక్క ప్రజ్ఞ చేత ఆయన ఆకాశములను విశాలపరిచాడు, తన బలము చేత భూమిని సృష్టించాడు. అంతేకాదు తన యొక్క జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించాడు. దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క ప్రజ్ఞ చేత సృజించబడిన వాటిని అపవాది కైవసం చేసుకుంది. ఎందుకనగా మనుషులు పుట్టింది మొదలుకొని మానవ హృదయం చెడ్డది కనుక సోదరులారా, అందరూ చెడునే ప్రేమించారు, మంచితనాన్ని ద్వేషించారు. కనుక చెడుతనము సాతాను కనుక సాతానుకే అందరూ బానిసలైపోవడానికి ఇష్టపడ్డారు. కానీ దేవుని ప్రేమించువారు చాలా తక్కువ మంది. వారి ద్వారాగా ప్రభువు ఒక నూతనమైన పట్టణాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటానికి ఆయన సంకల్పమును జరిగిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని కూడా దయచేసి క్రైస్తవ సహోదరులే ఒక్కరు కూడా వాటిని మరచిపోకూడదు సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనములలో 4వదిగా చూసినట్లయితే ప్రభు అయిన తండ్రి ఆయన అంటున్నాడు, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 12వ వచనం చూద్దాం. లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఆ తరువాత అంటున్నాడు, నేను ఆకలి కొనను నీతో చెప్పను. ప్రభు అంటున్నాడు లోకము దాని పరిపూర్ణత నాదేనని తెలియచేస్తూ ఉన్నాడు. 50వ కీర్తనలోనే 10వ వచనాన్ని కూడా మీరు చూసినట్లయితే, అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా, కొండలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. కొండలలో పక్షులు, మరి కొండల మీదనున్న అడవిలో ఉన్న మృగములు, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా అంటూ ఉన్నాడు. వాటిని ఎవరన్నా చేశారా? వాటిని ఎవరైనా కూడా అడవిలోనికి పంపించారా? నా ప్రియ సహోదరులారా, ఏ అణువులో కూడా, ప్రతి అణువులో కూడా ఏ వస్తువుని ఎక్కడ ఉంచాలో, ఏ మృగాలను ఎక్కడ పెట్టాలో, ఏ పక్షులను ఎక్కడ చేయాలో, దేన్ని ఎక్కడ స్థిరపరిచి స్థాపించాలో సమస్తాన్ని జరిగించిన వాడు తండ్రి అయిన దేవుడే, ప్రభు అయిన యెహోవా. ఆయన చేసిన కార్యములు ఎంతో గంభీరమైనవి. ఎందుకనగా ఆయన రాజ్యము చాలా గొప్పది. ఈ లోకమందున్న రాజ్యాలను మనం చూస్తున్నాం. సపోజు రష్యాలో, లేకుంటే అమెరికానో, లేకుంటే ఫ్రాన్సో, లేక మరి ఏంటి కెనడా అంటారు, చాలా ఆస్ట్రేలియా, యూరోపా, బోల్డ్ కంట్రీస్ చూస్తున్నాం. వీటన్నిట్లలో వాటి పరిమితులు వారి యొక్క ఆధిక్యతలు ప్రదర్శించుకుంటూ ఉంటాయి. కానీ సృష్టికర్త దేవుని యొక్క రాజ్యము యెహోవాదే అన్నాడు. ఈ రాజ్యము యొక్క విశిష్టత, ఈ రాజ్యము యొక్క ప్రాచుర్యము చాలా గొప్పది. కానీ దాన్ని గ్రహించువారు కూడా లేరు అని ప్రభువే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఆయన చూడండి, ఆకాశములు ప్రభువు స్థాపించినవే, భూమి ఆ యొక్క కొండల మీదనున్న జంతువులే కాదు, అడవిల్లో ఉన్న పశువులే కాదు, క్రూర మృగాలే కాదు, లేక పక్షులే కాదు, సమస్తమును ఆ దేవుడే ఆయన సృజించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనకి తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక కీర్తనల గ్రంథం 100వ కీర్తనలు 100 చూడండి. అక్కడ ఏం చెప్తాడంటే ప్రభువు 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి,
ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన మేపు గొర్రెలము అని తెలియజేస్తున్నాడు. నిజంగా ప్రభువునందు వెళ్ళే వాళ్ళని చాలామంది ఎగతాళిగా ఈ గొర్రెలని మాట్లాడతారు. నిజంగా వాళ్ళకి తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో కానీ ప్రభువు తన పిల్లల్ని గొర్రెలనే పేరు పెట్టుకున్నాడు, తన వారికి గొర్రెలనే పిలిచాడు సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనాల్లో చెప్తున్నాడు, యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడు. ఆయనే దేవుడు. అసలు ఆయన తప్ప ఈ సృష్టిని జరిగించిన వాడు ఎవరూ కూడా లేరు. సమస్తమైన దేవతలు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కడే. ఆయన ప్రభువైన తండ్రి. ఆయనకు సమస్తమును సాగిలపడుచున్నవి సోదరులారా. సర్వలోకము ఆయనకు సాగిలపడుచున్నది. ఇక 7వదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 95వ కీర్తన 3వ వచనం నుంచి చూడండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము కలిగిన మహారాజు. దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. చూడండి, భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని తెలియచేస్తున్నాడు. ఆయన మహాదేవుడు. సమస్త దేవతలన్నిటికీ పైగా ఆయన మహారాజయ్యున్నాడు సోదరులారా. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. మహారాజు, మన ప్రభువైన తండ్రి మహారాజు. సర్వలోకము ఆయనను ఘనపరచి, నీవే మా దేవుడవని, నీవే మా తండ్రివని, నీవే మా సృష్టికర్తవని చెప్పవలసిన ప్రజలు ఆయన మాకు కాదు అని, ఆయన దిక్కుమాలిన వాళ్ళకు దేవుడని రకరకాలుగా ఎంత అవమానకరంగా మాట్లాడుతూ ఉన్న ప్రజలను మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, సృష్టికర్త అయిన దేవుని యొక్క రాజ్యము, ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు రాజ్యము సెపరేట్గా ఉన్నాయి. అయితే రాజ్యము యెహోవాదే అనగా తండ్రి అయిన దేవుడు సమస్తమును ఆయన ఏ విధముగా నిర్మించాడో, ఆయన స్థాపించాడో, స్థిరపరిచాడో, ఆయన వశపరుచుకున్న సృష్టి అంతటిలోనూ ఆయనే మహారాజయ్యున్నాడు. రాజ్యము యెహోవాది. జ్ఞాపకం పెట్టుకోనండి. అంతేకాకుండా ఇక 8వదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని, దయచేసి జాగ్రత్తగా చూడండి. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు? ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని అనగా ఆదాము మొదలుకొని నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు? ఈ లోకంలో రకరకాల పేర్లు పెట్టి ఏదో దేవతల పేర్లు పురమాయించుకొని వీళ్ళే సృష్టించారు అని చెప్పుకుంటున్నారు కదా. ఆది మనుష్యుని దగ్గర నుంచి నేటి వరకు కూడా ఎవరి తర్వాత ఎవరు పుట్టారో, ఎవరి తర్వాత ఏ విధముగా వంశావళి ఏర్పడిందో ఈ సంగతులన్నిటినీ చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా, అసలు ఎవడైనా ఉన్నాడా? చూడండి, అందుకే అంటున్నాడు, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియచెప్పవలెను. అసలు అలాంటి దేవుడు ఎక్కడున్నాడు? నేను తప్ప దేవుడనేవాడు ఎక్కడైనా ఉన్నాడా? నేను మనిషిని సృజించాను, నేనే సృజించాను కనుక ప్రతి విషయాన్ని కూడా మనుషుల గురించి తేటగా, ప్రతి వంశావళిని కూడాను ఎంత తేటగా వ్రాసి పెట్టాడో పరిశుద్ధ లేఖనాల్లో. అంతేకాదు, ఆయన చెడుతనమును అసహించుకుని దేవుడు చెడ్డవారిని ఏ విధముగా లేఖనములలో చూపిస్తూ వారికి ఏ విధమైన శిక్షలు విధించాడో కూడా తెలియచేశాడు. పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని మాటను విశ్వసించిన వారికి ఆయన తరతరములు తోడయ్యున్న ఆశీర్వాదాలను ఏ విధముగా అనుగ్రహించి ఉన్నాడో కూడా లేఖనములలో వ్రాసిపెట్టాడు. చెడ్డవాడి గురించి బైబిల్లో ఉంటే ఈ బైబిల్ దేవుడు అన్నీ పాడు పనులు చేయిస్తాడని మాట్లాడుతున్నారు. వారి నాలుక వారి నోళ్లలోనే కుళ్ళిపోవాలి అని లేఖనాల్లో నిశ్చయముగా వ్రాయబడినది వారికి జరుగుతుంది సోదరులారా. ఇది తీర్పు కాదు, తీర్పు తీర్చువాడు దేవుడే. కానీ చెడ్డవాడికి ఏం జరుగుతుందో కూడా వ్రాసాడు కనుక చెప్తున్నాను నేను. దేవునికి విరోధముగా
విరోధముగా మాట్లాడి ఏం చేస్తారండి ఈ ప్రజలంతా? సృష్టికర్తను అంగీకరించలేకపోవడానికి గల కారణం ఏంటి? అబద్ధాన్ని నమ్ముకున్నట్లుగా ఈ లోకములో ఇంత విస్తారమైన ప్రజలు ఎందుకు వాళ్ళు యాతన పడిపోతూ, ప్రయాసపడిపోతూ, హానికరమైన వాటిల్లో తమకు తామే ఉరి బిగించుకుంటున్నారో తెలుసా మీకు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సృష్టిలోనే ప్రభు ఏర్పాటు చేసుకున్నవారు చాలా తక్కువ మంది. ఆయన ఇన్ని తరాలు అని, ఇన్ని యుగములని విభాగించి ఏ తరములో ఎవరిని చేర్చుకోవాలో, ఏ యుగములో ఎందరిని చేర్చుకోవాలో సమస్తాన్ని ఆయన ప్రథమముగానే జగత్తు పునాది వేయబడక మునుపే సమస్తమును ఆయన నిర్ణయించుకొని క్రీస్తులో మనలను కూడా జ్ఞాపకం చేసుకొని నేటి దినాన్న ప్రభు యొక్క సంతతిలో మనలను సమకూర్చాడు. ఆ కృప లోకములో చాలామందికి లేదండి. కనుక దేవుని యొక్క లేఖనాలను వాళ్ళు చాలా అపార్థంగా మాట్లాడతారు. వాళ్ళు చాలా అభాసుపాలు చేసినట్లు ఎగతాళి చేసి మాట్లాడే ప్రజలను వాళ్ళని చూస్తుంటే నిజంగా వాళ్ళు ఎంత శాపానికి పరుగులెడుతున్నారని బాధ కలుగుతూ ఉంటుంది సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనాలలో ప్రభు చెప్తున్నాడు, ఆదిలోనున్న జనములను నియమించినది మొదలుకొని నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండి నీడల నాకు తెలియచెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టివారు భవిష్యత్తు విషయమును రాబో సంగతులను తెలియచెప్పువారై ఉండవలెను. భవిష్యత్తు విషయాలు, రాబోయే విషయాలు కూడా మొత్తం తెలియచేయాలని చెప్పాడు. ఈ లోక ఆరంభం నుండి లోకం ముగింపు వరకు ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతాయో, ఏ విధముగా దేవుడు సృష్టికర్త తన యొక్క క్రియను సంపూర్ణము చేస్తాడో సమస్తాన్ని కూడా వ్రాసిపెట్టాడు. ఇలాగ వ్రాసిన వాడు ఎవరైనా ఉన్నాడా? మాయ మాటలు కాదు, ఏదో పిచ్చి పిచ్చి మాటలు కాదు, లోకం చుట్టూ తిప్పే మాటలు కాదు సోదరులారా. మనుషులు బ్రతికినంత వరకే ఈ లోకంలో వారి ఆయుష్కాలంలో మాయ మాటలు మాట్లాడి గొప్ప అనిపించుకోవటానికి వ్రాసిన కట్టుకథలు కావు. ఇవి సత్య సంబంధమైన సంగతులు. మనుషులు ఈ లోకములో నుండి మరలా చనిపోయిన తరువాత మరి ఒక లోకములోనికి వెళ్ళవలసిన ఆ లోకములో అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు పరలోకానికి, దేవుని యందు లక్ష్యముంచని వారందరూ కూడా నిత్య నాశనానికి వెళ్ళే ఆయా పరిస్థితులన్నిటినీ కూడా వ్రాసిపెట్టిన ఈ యొక్క గ్రంథం. వీళ్ళు చెప్పినట్లు లోకంలో మనం చూస్తున్న అన్ని ప్రజలు వచ్చే జన్మ, ఆ జన్మ, ఏ జన్మలో లేవు, ఒకటే జన్మ మనిషికి. ఈ ఒక్క జన్మలో పరిశుద్ధతను సంపాదించుకొని పరిశుద్ధమైన వంశావళిలోనికి చేర్చబడతారో దేవుని యొక్క రాజ్యము యెహోవాదే, ఆయన రాజ్యములో బ్రతుకుతారో, లేక ఈ లోకములో ఉన్నంత వరకు సుఖాలు అనుభవించి సౌఖ్యాలు అనుభవించి సాతాను యొక్క వాడి దూతలకు ఏర్పాటు చేసిన పాతాళానికి వెళ్ళిపోతారో తేల్చుకోవాల్సింది ఈ జీవితంలోనే. చనిపోయిన తరువాత ఎక్కడ ఏది అయ్యో నేనేంటి ఇలా చేశానని ఆలోచించుకోవడానికి అక్కడ కుదరదు సోదరులారా. ఇక్కడ ఉండగానే మన తెలివితేటలు ఇంకా పనిచేస్తూ ఉన్నప్పుడే, మన ఆయుష్కాలం ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని దేవుని యొక్క రాజ్యము, ఆ రాజ్యములో ఆయన యొక్క పిల్లలుగా బ్రతకడానికి దేవుడు మనకు అనుమతి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము కూడా కృతజ్ఞత కలిగి బ్రతకటానికి, మరణం వరకు ప్రభువు సాక్షులుగా బ్రతకటానికి తండ్రి మనకి ఎన్నో ఆధారాలు కలుగు చేశాడు, ఎన్నో వాగ్దానములు దయచేశాడు. మరి ఇంకా ఎన్నో శ్రేష్టమైన ఈవులను మన కొరకు దాచి ఉంచాడు. అలాంటి ఘనమైన సంగతులన్నిటినీ ప్రభువు రాజ్య సంబంధులు గ్రహించుటకు పరిశుద్ధ గ్రంథాన్ని దయచేశాడు. ఇంకా ఇంతకన్నా ఐశ్వర్యం, ఇంతకన్నా మనం సంపాదించుకోవలసిన ధననిధి ఇంకేమీ లేదు సోదరులారా. పరిశుద్ధ లేఖనాలు ఉంటే చాలు. కనుక ప్రభు అయిన దేవుడు ఈ విధముగా మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే చూడండి, 9వ పాయింట్ చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 11, 12 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు.
ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. రక్షకుడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. లోక రక్షకుడుగా లోకములోనికి వచ్చిన క్రీస్తు యేసు ఆ తండ్రి యొక్క కుమారునిగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకములోనికి వస్తే ఆయన్ను దూషించడం, పనికి మాలిన వారు, నిజానికి వాళ్ళు చచ్చినాక ఎంత ఘాతకమైన పని చేసాం, ఎంత నికృష్టమైన బ్రతుకు బ్రతికేమని చచ్చినాక వాళ్ళకి తెలుస్తుంది. కానీ మార్పు చెందటానికి అవకాశం ఉండదు సోదరులారా. యేసుక్రీస్తు 3 మేకుల్లో నుంచి దిగలేనివాడా? ఎంత పొగరబట్టి చస్తున్నారండి ప్రజలు. నిజంగా ఎంత పొగరబట్టిపోతున్నారు సోదరులారా. ప్రభువు దేవాతి దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను, సమస్తమైన సముద్రాలు, కొండలు, ఆకాశాన్ని, భూమిని మొత్తాన్ని సృజించిన దేవాతి దేవుని ఎంత చులకనగా మాట్లాడటానికి, ఎంత బరితెగించి మానవ జాతి పతనమైపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు అంటున్నాడు, యెహోవాను నేనే, రక్షకుడను నేనే. అంతేకాదు ఆయన ఇంకా చెప్తున్నాడు కదా, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. ఒక మనిషి దేవుని యొక్క మాట గ్రహించాలి అంటే, దేవుని కుమారుడైన క్రీస్తు అను రక్షకుని గురించి మనస్సున పెట్టాలి అంటే దేవుని అనుమతి ఉంటేనే ఆ మనిషికి వాళ్ళు గ్రహించగలరట. అందుకే ప్రభువు చెప్తున్నాడు, గ్రహింప చేయువాడను నేనే, గ్రహింప చేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు అని ప్రభు అయిన తండ్రి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే ఆయనకు సాక్షులు అని తెలియచేస్తున్నాడు. ఎన్ని అద్భుతమైన, ఎన్ని భయంకరమైన గొప్ప కార్యములు చేశాడో, ఎన్ని ఘోరమైన దుర్మార్గుల వారి యొక్క చెడుతనానికి వారికి ఘోరమైన కార్యములు చేస్తూ ఉన్నాడో మన కన్నులకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు బలవంతుడైన దేవుడు, ఆయన బలమైన కార్యములు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత క్రియలు చేశాడు. తన ప్రజలైన వారి ఎడల ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు సోదరులారా. వారికి నిత్యము తోడై ఉన్నాడు. ఇంత గొప్ప తండ్రిని దూషకులు దూషిస్తూ ఉంటే బాధ, చాలా బాధ, మనస్సుకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అంత మాత్రాన నేనేదో భక్తి కలిగిందాన్నని కాను. ఆయన చెప్పినట్లు చేస్తే నిశ్చయముగా నా తండ్రి నామములో అదే నాకు విజయం. నిజముగా సత్యమును ఎవరికైనా సరే అంగీకరించేలాగా వారి మనస్సులకు తండ్రి అనుగ్రహించిన కృపను బట్టి సత్యాన్ని ప్రకటించగలిగితే అదే క్రైస్తవ జీవితంలో విజయం సోదరులారా. దేవుని యొక్క ప్రేమ, ఆయన ఘనత, ఆయన గొప్పతనము అది రుచి చూచిన వారికి తెలుస్తుంది. ఆయన గ్రహింపును కలుగు చేసి ఎవరికి మనస్సులకు తోడై ఉంటాడో వారికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఇంత గొప్ప దేవుడు మన తండ్రి, ఆయనకు పిల్లలుగా బ్రతుకుట ఎంత గొప్ప భాగ్యము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మీ హృదయంలో కూడా ఈ లేఖనాలు ఆలోచన చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇక 10వదిగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయువాడను. వెలుగును సృజించిన వాడను నేనే, అంధకారమును కూడా కలుగు చేస్తాను. వెలుగును సృజించనన్నాడు, అంధకారమును కలుగు చేయువాడను నేనేనని తెలియచేస్తూ ఉన్నాడు. అంధకారమును కలుగు చేయువాడను నేనేనంటూ, సమాధానకర్తను కీడు కలుగు చేయువాడను నేనే. సమాధానకర్తను, సమాధానకరమైన మనుషులకు సమాధానాన్ని ఇస్తాడు, చెడ్డవారికి కీడు కూడా కలుగు చేస్తాడనే సత్యాన్ని గమనించండి. చూడండి, సమాధానకర్తను కీడును కలుగు చేయువాడను నేనే, యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగు చేయువాడను. ఆయన గురించి ఎంత చెప్పగలము సోదరులారా? ఆయన లేని అణువు లేదు ఈ సృష్టిలో.
ఆయనకు మరుగైనది ఇసుక రేణువులో 100వ వంతు అంత. ఒక్క ఇసుక రేణువులో మీరు ఎంత విభాగించినా ఒక చిన్న భాగమైన ఆయనకు మరుగైనది ఈ సృష్టిలో ఏది కూడా లేదు. ఇంత గొప్ప తండ్రి ప్రభు అయిన దేవాది దేవుడు. నేనే దేవుడను, నేను వెలుగును సృజించువాడను, చీకటిని కలుగు చేయువాడను, నేను సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను కూడా నేనేనని తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవాను నేనే, వీటన్నిటినీ కూడా కలుగు చేయువాడను అని చాలా స్పష్టముగా ఒక ఛాలెంజ్గా ఈ పరిశుద్ధమైన గ్రంథము నుండి సువార్తను ప్రకటింపచేయువాడు కూడా ఆయనే. దయచేసి ఈ లేఖనాలను మీరు గమనిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అంతేకాదు దేవుని యొక్క సన్నిధిలో 11వదిగా చెప్తాను సోదరులారా. కీర్తనలు 2:6 చదువుకుందాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నా పరిశుద్ధ పర్వతము, పర్వతాలను చూస్తున్నాం, కొండలను చూస్తున్నాం, పరిశుద్ధ పర్వతం ఉన్నదట. అది ప్రభు యొక్క పర్వతమట. ఆ యొక్క పరిశుద్ధ పర్వతము, దాని యొక్క పేరే సీయోను అని చెప్పాడు. సీయోను అను నా పరిశుద్ధ పర్వతము, ఆ పరిశుద్ధ పర్వతము మీద నా రాజును ఆసీనునిగా చేస్తాను అన్నాడు. నా రాజు అనగా ప్రభు అయిన క్రీస్తు. తండ్రి అయిన దేవుడు నా కుమారుడు రాజు. ఆ రాజును సీయోను అను పరిశుద్ధమైన పర్వతం మీద కూర్చుండబెట్టాను. ఈ కొండలు, ఈ పర్వతాలు చాలా హిమాలయాలు అంటాము, లేకపోతే బోలెడన్ని పర్వతాల పేర్లు, వాటిని అధిరోహిస్తున్న వారు, మరి అది చాలా గొప్పతనంగా భావించుకుంటున్న వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం. కానీ పరిశుద్ధ పర్వతము, ఇవన్నీ మామూలుగా ఈ కొండలు, ఈ పర్వతాలు, ఇవన్నీ కూడా ప్రభు రాకడలో మొత్తం కరిగిపోతాయి సోదరులారా. ఇందులో మీకేం అనుమానం లేదు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము శాశ్వతమైన పర్వతము. ఆ పర్వతము, దానిని సంఘము అన్నాడు. ఆ పర్వతానికి మరి ఒక చక్కని పేరు, శ్రేష్టమైన సంఘం. అంటే మీరేదో మా సంఘం అని చెప్పి నిజంగా కుక్కలు చింపినట్లుగా చేసుకొని ఈనాడు దౌర్భాగ్యముగా తయారైపోయింది. సంఘము అనే దానికి ఎంత విలువైందో, ఈ సృష్టికర్త ఎదుట ఎంత ఘనమైనదో, లేఖనములు ఎంత విశేషమైన సంగతులతో వ్రాయబడి ఉన్నాయో పరిశుద్ధ లేఖనాలలో మరి చాలామందికి తెలుసు. తెలియని వారు కూడా ఎందరో ఉన్నారు సోదరులారా. దయచేసి ఈ లేఖనములలో ప్రభువు చెప్తున్నాడు, నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనులుగా చేసి ఉన్నాను అని చెప్పాడు. అది ఎప్పుడో దావీదు కాలంలో దావీదు మహారాజు తాను చూస్తూ ఉన్నట్లుగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన రాజు అనగా ప్రభు అయిన క్రీస్తును కూర్చుండబెట్టిన అనుభవాన్ని, ఆసీనుడై ఉన్న అనుభవాన్ని చూచి బోలెడు సంగతులు రాశాడు దావీదు మహారాజు. అయితే నా రాజు అని చెప్తున్నాడు కనుక ఈ విషయమై నేను మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. 21 నుంచి. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. పౌలైనను, అపొల్లయను, కేఫాయను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవినవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. మీరు క్రీస్తువారు అని విశ్వాసులకు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారితో చెప్తున్నాడు. అసలు ఏ మనిషిని బట్టి మీరు అతిశయించవద్దు, మీరందరూ క్రీస్తువారు అని చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు. ఈనాడు నా ప్రియ సహోదరులారా, క్రీస్తు సువార్తను మరుగు చేసిన వారు, క్రీస్తు అనే పదానికి అర్థం కూడా తెలియకుండా ప్రజలలో విస్తారమైన మోసాన్ని వాళ్ళ యొక్క దుర్నీతిని ప్రకటన చేస్తున్న దొంగ బోధకుల యొక్క వినికిడి మీరు వింటూ ఉన్నారు కదా. వాళ్లే కదా మీకు ఆశ్రయమైపోయారు. ప్రభువును కూడా విడిచిపెట్టి అబద్ధ బోధకులను ఆశ్రయించుచున్న వారలారా, ప్రభు యొక్క లేఖనం చూడండి ఏం చెప్తుందో. ఏ మనుషుల యందు అతిశయింపవద్దు, సమస్తమును మీవి.
దేవుని యొక్క పిల్లలు వారి యొక్క ఘనత ఎంత అపారమైనదిగా చేశాడో దేవుడు అది కూడా తెలియదు. దేవుని యొక్క పరిచారకులు వారి గురించి ఎవరు సత్యవంతులు ఎవరు అబద్ధికులు అది కూడా తెలియదు. అసలు క్రీస్తు గురించి తెలియదు. క్రీస్తు దేవుని వాడనే సంగతి అంతకంటే తెలియదు. ఏంటి అసలు ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో? ఎంతమంది దొంగలు చొరబడ్డారు సోదరులారా, ఎంతమంది అబద్ధ బోధకులు చొరబడిపోయారు. వారు సత్యమును ఎరుగరు, సత్యమునందు వారు నిలిచి ఉండరు, అసలు విశ్వాసం లేదు. కానీ దేవుని యొక్క సేవకులు అనిపించుకుంటూ అనవసరంగా కల్పనా కథలతో కాలక్షేపం చేస్తున్న దుర్మార్గులైన వారిని అనేకులను గూర్చి అపోస్తులుడైన పౌలు ప్రసవేదన పడుతూనే వచ్చాడు. ఆ ప్రసవేదన పడి ఉన్నాడు భక్తుడు. కనుకనే ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఏ ఒక్కళ్ళ మీ గురించి అతిశయించొద్దు. పౌలైనా అపోల్లైనా కేఫా అయినా లోకమైనా. ఏమండి, పౌలు కంటే గొప్పవాడు ఈ సృష్టిలో ఎవడన్నా ఉంటాడు? అసలు కేఫా కన్నా గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? అపోల్ల కన్నా గొప్పవాడు ఉన్నాడు? ఏ పాస్టర్ అయినా ఎవరైనా వాళ్ళ పాద దుమ్ము ధూళికి కూడా పనికిరారు. కానీ వాళ్ళ అతిశయాలు, వాళ్ళ గర్వాలు, వాళ్ళ హెచ్చించుకునే విధానం చూసినట్లయితే వాళ్ళ యొక్క నాశనము కునికి నిద్రపోదు అని చెప్పాడు. వారి ఇందుకే అబద్ధాలు చెప్పడానికే, హెచ్చించుకోవటానికే, అతిశయించడానికే, గర్వపోతులైపోవడానికే ప్రభువు వారిని నియమించి ఉన్నాడు. ఈ దొంగలందరూ కూడా చొరబడి దేవుని యొక్క పనిని నాశనం చేయటానికి ఎంతమంది అబద్ధికులు ఈ ప్రభు యొక్క పరిచర్యలోనికి చొరబడిపోయి ఉన్నారో. అసలు కోట్ల కొలది మంది ప్రభు యొక్క పనికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఆత్మస్వరూపుడు. ఆత్మ సంబంధమైన సంగతులు ప్రభువు చెప్తే ఈనాడు ఈ గర్వపోతులందరూ శరీర సంబంధమైన దుర్మార్గపు మాటలు చెప్పి లేఖనాలను ఆధారం చేసుకున్నట్లుగానే వాక్యమై అన్నట్లుగా చెప్తూనే ఎంత మోసం చేస్తున్నారో. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరణం వరకు నేను చెప్పిన లేఖనములలో నేను త్వరగా వెళ్ళిపోవచ్చు, నా టైం అయిపోతుంది కనుక. కానీ నా యొక్క మరి ఈ వీడియోస్లో ఉన్న సత్యవాక్యములో ప్రతి చోట కూడా నేను అబద్ధ బోధకుల గురించి చెప్తానే ఉన్నా. ఎందుకంటే ఎంత చెప్పినా తరగనంత మంది దొంగలు ఈ పనిలోనికి చొరబడిపోయారు కనుక. వారిని గూర్చి బోలెడన్ని లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి కనుక చెప్తూనే వస్తూ ఉన్నాను. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఇష్టం. దేవుని కృప ఎవరికి ఎలాగ అనుగ్రహిస్తే అంతే. ఒకడు అబద్ధాన్నే నమ్ముతాడు, మరి ఒకడు ఆలోచిస్తాడు. మరి ఒకరు చూసినట్లయితే నిశ్చయంగా నేను ఈ అబద్ధంలోంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి యొక్క ఆలోచనలు వాళ్ళది. భూములు 4 రకాలుగా చెప్పాడు. త్రోవ ప్రక్కన ఉన్నది, రాతి నేలలో పడింది, ముళ్ళ పొదల్లో పడింది, మంచి నేలలో. విత్తనం మంచిదే, కానీ వారి వారి భూములను బట్టి, వారి వారి హృదయ స్థితిని బట్టి దేవుని యొక్క లేఖనములు కొంతమంది త్రొక్కి పడవేసేవాళ్ళు, మరికొంతమంది ధనాపేక్షలతో ముళ్ళతుప్పల్లో పడిపోయిన హృదయాలు, మరికొంతమంది చూసినట్లయితే సోదరులారా రాతి నేల. వినటానికి బాగానే ఉంది అనుకుంటారు, కానీ వేరు ఉండదు. క్రియలు లేనందున వెంటనే ఎండిపోతారు. వాళ్ళకి క్రైస్తవ జీవితంలో అసలుకి వాళ్ళు నిలవలేరు. చాలా తక్కువ మంది మంచి నేలను పడిన విత్తనంలాగా ఫలిస్తారు. 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా అని చెప్పాడు. కనుక హృదయ స్థితిని బట్టి దేవుని యొక్క లేఖనాలు అర్థమవుతాయి అనే సంగతిని కూడా వారు అంగీకరిస్తారు, విశ్వసిస్తారు అనే సంగతిని కూడా ప్రభు మనకు తెలియచేశాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. ఆ చేటతోటి చెరుగుతాడు, గోధుమలను తన కొట్టులో పోసుకుంటాడు, పొట్టును కాల్చివేయటానికి తన దాసులకు అప్పగిస్తాడనే సత్యాన్ని కూడా తెలియచేస్తున్నాడు. ఎవరి క్రియలు వారి వెంట వెళ్ళునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని తెలియచేశాడు. ప్రతి వారు ఆయన న్యాయపీఠం ఎదుట నిలిచి ఉండాలి అని తెలియచేస్తున్నాడు. కనుక మనము ఏ ఒక్కరు కూడా తప్పించుకొని పోయే దారి వేరొకటి లేదు సోదరులారా. ప్రభువు నుండి ఏ ఒక్కరు కూడా రహస్యముగా వేరొక చోటలోనికి వెళ్ళే దారులు లేవు. ఈ లోకములో ప్రభు పనిలోనికి చొరబడిన వారు కోట్ల కొలదిగా ఉన్నారు, కానీ వీళ్ళందరి యొక్క నాశనము కునికి నిద్రపోదు అని చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి. వీళ్ళని ఇప్పటికే కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి అగ్నిలోనికి పడవేశాడు. దేవుని సన్నిధిలో ప్రస్తుతం అంతా బాగుందనుకుంటున్నారు, కానీ మనల్ని ప్రజలు మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఈ దొంగ బోధకులు
వీరిని ఎంత మాత్రము విడిచిపెట్టడనే సత్యాన్ని కూడా ప్రభు అయిన దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నానని చెప్తున్నాడు. కనుక పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద క్రీస్తు రాజయ్య ఉన్నాడు, ప్రభు యొక్క. అందుకే ఇదిగో మీ రాజు అన్నాడు పిలాతు. ప్రవచనం ఏం చెప్తుందో తెలుసా? ప్రవచనం ఏమని చెప్తుందో తెలిసినా, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకున్నట్లు ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకుని వాళ్ళని ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతురి. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడుగాక అని చెప్పు వరకు మీ ఇల్లు మీకు విడిచిపెట్టేశానని చెప్పాడు. కనుక ప్రభు పేరిట వచ్చిన రాజు ఈయనే. పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా? అవును, నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోకము అని స్పష్టంగా చెప్పిన దేవాతి దేవుని యొక్క ప్రియకుమారుడు, తండ్రి నామములో వచ్చిన ప్రియకుమారుడు, తండ్రి పంపించిన ప్రియకుమారుడు, పరలోకములో నుండి దిగి వచ్చిన ప్రియకుమారుడు, ఆయన రాజయ్యున్నాడు. ఈ లోకానికి రాజు, ఈ లోకమందు రాజుగా అపవాది వాడిని అందరూ కూడాని భరిస్తూ మోస్తూ బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ అపవాది చెర నుంచి విడుదల చేసి, బందీ గృహంలో నుండి విడుదల చేసి ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవార్థమైన పిలుపుకు తగినట్లుగా జీవించే చక్కని పద్ధతిని తండ్రి అయిన దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు అయిన తండ్రి 12వదిగా ఈ యొక్క అనుభవాన్ని కూడా మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో చెప్తాడు. 3వ కీర్తన 8వ వచనం చూడండి. రక్షణ యెహోవాది, రక్షణ కూడా యెహోవాదే. ఒక మనిషి మనసు మార్పు చెందాలన్నా, ఆ వాక్యాన్ని మార్పు చెందే వాక్యాన్ని వినాలన్నా, వినిన వాక్యాన్ని గ్రహించాలన్నా, గ్రహించిన మాటను విశ్వసించాలన్నా దేవుని యొక్క కృప మాత్రమే, దేవుని యొక్క కనికరము మాత్రమే. సోదరులారా, మన సొంతగా మనం ఏది కూడా చేసుకోలేమనే సత్యాన్ని లేఖనాల్లో తెలియచేస్తున్నాడు. రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. అనగా ఎవరైతే రక్షించిన వాడను నేనేనని చెప్పిన ప్రభు యొక్క మాటను పూర్ణ హృదయముతో విశ్వసిస్తారో అట్టి వారి మీదకి ఆశీర్వాదం వస్తుందని చెప్పాడు. అంతేకాదు దావీదు మహారాజు అంటాడు, గొల్యాతు మీదకి యుద్ధానికి వెళుతూ అంటాడు కదా, యుద్ధము యెహోవాదే అన్నాడు. ఇంకా కనీసం యవనస్తుడిగా కూడా లేని బాల్య దినాల్లోనే ఉన్న దావీదు అంత వీరుడుగా ఉన్న గొల్యాతు మీదకు వాడిని చంపడానికి వెళుతూ అంటాడు, యుద్ధము యెహోవాదే, రక్షణ యెహోవాదే, రాజ్యము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఈ యుద్ధము భూమి మీద నరుల కాలము యుద్ధము వంటిది కాదా? ఈ యుద్ధమందు విడుదల దొరకదు. జాగ్రత్తగా లేఖనాలు చూడండి. కనుక సమస్తము జరిగించువాడు దేవాతి దేవుడు. ఆయనే భూమి ఆకాశంలో సృజించాడు. ఆయనే 1000 కొండల మీదనున్న పశువులన్నీ ఆయనవేనని చెప్పాడు. ఆయన వశములోనే పక్షులన్నీ ఉన్నాయని చెప్పాడు. సమస్తమునకు ఆధారం ఆయనే. భూమిని స్థాపించినవాడు, సముద్రములలో పునాదులు వేసినవాడు, భూమిని నిర్మించినవాడు, సియోను పర్వతం మీద తన కుమారుని ఆసీనునిగా చేసినవాడు. సమస్తము దేవాతి దేవుడే. రాజ్యము యెహోవాది, యెహోవాయే సదాకాలము రాజయ్య ఉన్నాడు అని చెప్పిన దేవాతి దేవుని సన్నిధిలో నేటి దినము ఆ రాజ్యములో బ్రతుకుతున్న వారలారా, మనందరము ఇంకా ముందుకు వెళ్ళాలి. మేము ఆయన రాజ్యంలో ఉన్నాం, ఇంక మేమందరం రాజులం అనుకొని మీకు మీరే ధైర్యం తెచ్చుకునే సాహసం చేయకండి. ఆయన తన రాజును సియోను పర్వతం మీద ఆసీనునిగా, పరిశుద్ధ పర్వతం మీద ఆసీనునిగా చేసి ఉన్నాడు. కనుక సియోను పర్వతంలో ఆయన రాజ్యములో, అనగా ఆయన రాజు ఏలుబడి చేయుచున్న రాజ్యములో, అనగా క్రీస్తు రాజ్యములో ఏ విధముగా మనము అక్కడ కూడా పౌరులము కావాలో తెలియచేసే లేఖనాలు కూడా విస్తారంగా వ్రాయబడి ఉన్నాయని చెప్తున్నాను కదా. మరి దేవుని యొక్క పరిశుద్ధ నామములో మరి ప్రభు అయిన దేవుని యొక్క రాజ్యమును తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు
ఈ ముగ్గురు కూడా ఒక్కటి అయి ఉన్నారు. వారు 3 కాలములలో పనిచేస్తూ ఉన్నారు. తండ్రి కుమారుని పంపించాడు, కుమారుడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఏ విధంగా మనలను పోషించి సంరక్షించుటకు తండ్రి అయిన దేవుడు తన చిత్తమును మనకు నేర్పిస్తూ ఉన్నాడో దయచేసి జ్ఞాపకం చేసుకునండి. ఈ లేఖనములు ఆయన యొక్క రాజ్యాన్ని గురించి ఎంత చెప్తే తరుగుతాయి సోదరులారా చెప్పండి. కనుక చాలా క్లుప్తంగా నేను కొన్నిటిని మాత్రమే మీ ముందుంచాను. కొన్ని లేఖనములలో మీరు వాటిని జాగ్రత్తగా చూసి మన దేవుని యొక్క సన్నిధి, మన దేవునితో సహవాసము, మన దేవుని యందు జీవించే జీవిత విధానము, లోకములో నుండి ఆయన మనలను వేరు చేసిన ప్రేమ కనికరము, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని మీరు తలపోసుకొని మీ హృదయంలో ఈ లేఖనములు స్థిరపరచుకొని ప్రభు యొక్క రాజ్య సంబంధులుగా జీవిస్తూ మరి ముందుకు సాగిపోవటానికి తగినట్లుగా మరికొన్ని లేఖనాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.